तेलंगाना प्रदेश कांग्रेस कमेटी के कारगुजार सदर व रुकने असेंबली जग्गा रेड्डी ने कहा कि वो कांग्रेस पार्टी से इस्तीफा दें या ना दें, इस पर अभी उन्होंने कोई फैसला नहीं किया। उन्होंने कहा कि इस सिलसिले में उनकी कांग्रेस के इंचार्ज मणिकम टैगोर से बातचीत होनी बाकी है। उनसे बातचीत के बाद ही वो आखिरी फैसला लेंगे। हालांकि संक्रांति के बाद वो सोनिया गांधी से भी मिलना चाहते हैं, जिसके लिए उन्होंने अपॉइंटमेंट लिया है। उन्होंने कहा कि उनकी शुरू से आदत रही है कि वो बहुत बेबाक तरीके से बात करते हैं, लिहाजा उनके कुछ बयानात की वजह से तनाज़ात पैदा हुए हैं। उन्होंने कहा कि मणिकम टैगोर से बातचीत के बाद ही वो अपने आगे का लाहेअमल तय करेंगे। ఉన్నటువంటి వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు నోటీసులు ఇస్తూ కూలగొడుతున్నారు. అసలుకే ఆర్థిక భారం ఎక్కువ లేని వాళ్ళు ఇల్లీగల్ లేఅవుట్లలో ప్లాట్లు కొనుక్కున్న కారణం ఏంది? 40 లక్షల ప్లాట్ ఉంటే 20 లక్షలు కొనుక్కుంటున్నారు. అది వెసులుబాటు అక్కడ. కాబట్టి ప్రభుత్వము ఆలోచన చేయాల్సిన అవసరం చాలా సీరియస్గా ఉంది. ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటంటే ప్రజలకు తగ్గట్టుగా పరిపాలన అందించాల్సింది పోయి ప్రభుత్వం తగ్గట్టుగా ప్రజలు పాలన పనిచేయాల్సిన పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నది. ఈ తప్పు ఇప్పటిదే కాదు, గత సమైక్య రాష్ట్రంలో ఈ లోపాలు ఉన్నాయి. ఎందుకనంటే అప్పుడు కూడా ఇదే ఈ లేఅవుట్ల పంచాయతీ ఇప్పుడు కూడా అదే పంచాయతీ ఉంది. ఇది మొదటి నుంచి వస్తుంది మన రాష్ట్రంలో. కాబట్టి నేను ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి మొన్న లెటర్ రాసిన తర్వాత కూడా మాకు ఇంకా ఆ ప్రాంతంలో కూలగొట్టడం జరుగుతుంది. అందుకే సంగారెడ్డి జిల్లా ప్రధానంగా ఏంటంటే మా సంగారెడ్డి నియోజకవర్గంతో పాటు సంగారెడ్డి జిల్లాను దృష్టిలో పెట్టుకొని ఇవి నేను అన్న 4-5-6 నియోజకవర్గాలను దృష్టిలో పెట్టుకొని రెగ్యులరైజ్ మొదటి విడతలో అంటే ప్రజల పక్షాన ప్రజలందరూ రోడ్డు మీదకి రాలేరు కాబట్టి వాళ్ళ ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యునిగా నేను రేపు 8వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి 4 గంటల వరకు ఇందిరా పార్క్ దగ్గర దీక్ష, ఒక నిరసన దీక్ష, వాళ్ళ ప్రజల పక్షాన నిరసన దీక్ష అయిన ప్లాట్లకు కొనుక్కున్న వాళ్లకు వెసులుబాటుగా రెగ్యులరైజ్ చేయండి. ఇళ్ళలో